అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పొదిలిలో భూకంపం రెక్టర్ స్కేల్ మీద 3.14 అది 3.41గా నమోదైంది. వెనకాల అటాక్ చేశాను కదా, అసలు ఏమాత్రం భయపడకండి. ఫస్ట్ అసలు రెక్టర్ స్కేల్ మీద 0 to 1 ఉంటే ఎలాగా, 1 to 2 ఉంటే ఎలాగా, 2 to 3 ఉంటే ఎలాగా, 3 to 4 ఉంటే 4 to 5, 5 to 6, 6 to 7 వాటి యొక్క తీవ్రతలను బట్టి మనకి తెలిసిద్ది అది భూకంపమా కాదా. ఆ భూకంపం అన్నప్పుడు జస్ట్ ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతామా, భూకంపం అన్నప్పుడు ఫ్యాన్లు ఇంట్లో కిటికీలు లైక్ ఇవన్నీ అదురుతాయా, ఎలా ఏంటి, పైకప్పు కూలిద్దా, భూమి నిర్లిచిద్దా, లైక్ ఇవన్నీ. బట్ ఏమాట కాబట్టి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పొదిలిలో ఈ సంవత్సరం మేలో కూడా ఇలా వచ్చింది. అప్పుడు రెక్టర్ స్కేల్ మీద అరౌండ్ 3 ఎంతో నమోదైంది. అప్పుడు వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 9:30 అప్పుడు వచ్చింది. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:14 ఏమో వచ్చింది. సో రెక్టర్ స్కేల్ మీద 3.41గా నమోదైంది. లైట్గా వైబ్రేషన్ అయితే తెలిసింది జనాలకు. పొదిలి చుట్టుపక్కల ఏదైనా పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయంటే నాకు తెలిసి లేవు. పొదిలి చుట్టుపక్కల అంటే నాకు తెలిసి క్వారీలు మైనింగ్లు అయితే ఉండే అవకాశం ఉంది. భూమిలో టెక్టానిక్ స్ప్రెడ్స్ కదలికల వల్ల జరగండొచ్చా అంటే పరిశోధనలు చేస్తున్నారు. బట్ ఏపీలో భూకంప జోన్లోకి వచ్చే ప్రాంతాలు అయితే నాకు తెలిసి అంతగా లేవు. ఒకవేళ ఉన్నా అవి నార్మల్ ప్రాంతాలు తప్ప మరీ డేంజరస్ ప్రాంతాలు అసలు ఎక్కడ లేవు. మరి ఎందుకు ఈ రకంగా అవుతుంది? బట్ భయపడటం అయితే చేయకండి. ఆ భూకంపం ఇది అన్నప్పుడు లిఫ్ట్లో ప్రయాణం చేయకండి. అండ్ డోర్లు ఓపెన్గా ఉండి దాని నుంచి వెళ్ళడానికి ఈజీగా పెట్టుకోండి. ఈ బల్లల కింద తర్వాత కిటికీల దగ్గర వాడి దగ్గర ఉండకండి. ఫస్ట్ థింగ్ భయపడకండి, ఓకేనా? చెప్పడం తేలిగే, బట్ ఇంతకుమించి ఏం చెప్పలేము. భయపడకండి. పొదిలిలో వచ్చినైతే జస్ట్ ఆ భూకంప అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్సిటీ తెలిసిద్ది అంతే. జస్ట్ అలా ఎదిరిద్ది అంతే, అంతకుమించి ఏం జరగదు. ఈరోజు జరిగింది కూడా అదే. 4 నుంచి 5 మధ్య ఉంటే కొంచెం ఆలోచించవచ్చు. 5 దాటిదంటే ప్రమాదమే, 6 దాటితే ఘోరం, 7 దాటితే ఊహించలేము. బట్ 4 లోపు ఉన్నవి ఏవైనా సరే రిక్టర్ స్కేల్ మీద నమోదైన తీవ్రత 4 లోపు కనుక ఉంటే అది జస్ట్ భూమిలో జరిగే కొన్ని మార్పులు చేర్పులు తప్ప వేరేదైతే కాదు. ఈరోజు జరిగింది కూడా అదే పొదిలిలో.